దిస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాము. ఇవాళ మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు. తనకి ప్రెగ్నెన్సీ బిగినింగ్ నుంచి థైరాయిడ్ ఉంది, హైపోథైరాయిడిజం. సో మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాము, యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే లాస్ట్ 1 మంత్ తను చెకప్కి రాలేదు. సో బయోటెక్లో థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారు. సో వాళ్ళు టెస్ట్ చేసి టెస్ట్ నార్మల్ ఉందని చెప్పారు. సో టెస్ట్ నార్మల్ ఉంది కదా అని మెడిసిన్ స్టాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నాకు మెడిసిన్ స్టాప్ చేశాక 1 మంత్ తర్వాత రివ్యూకి వచ్చాను. సో ఇవాళ మళ్ళీ టెస్ట్ రిపీట్ చేస్తే లెవెల్స్ చాలా హయ్యర్ అయిపోయినాయి. సో మీరు థైరాయిడ్ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు టెస్ట్ చేస్తే రిపోర్ట్ నార్మల్ వచ్చింది అంటే మీరు ఆల్రెడీ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి రిపోర్ట్ నార్మల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ మెడిసిన్ స్టాప్ చేస్తే థైరాయిడ్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి. సో వితౌట్ యువర్ డాక్టర్స్ అడ్వైస్ మీరు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ మెడికేషన్ అనేది ఎప్పుడూ స్టాప్ చేయకూడదు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ అనేది కంట్రోల్లో లేకపోతే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతాయి అండ్ బేబీలో కంజనైటల్ అనామలీస్ రావచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు, బేబీ వెయిట్ గెయిన్ అన్నది అనుకున్నంతగా ఉండకపోవచ్చు అండ్ డెలివరీ తర్వాత కూడా డిలేడ్ మైల్ స్టోన్స్ రావచ్చు. ఇలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో వితౌట్ యువర్ డాక్టర్ అడ్వైస్, సో మీ డాక్టర్ స్టాప్ చేయండి అని చెప్పే వరకు మీరు థైరాయిడ్ మెడికేషన్ మీకు మీరుగా ఎప్పుడూ స్టాప్ చేయొద్దు. థ్యాంక్ యూ.